టాలీవుడ్లో అతి కొద్ది మందికి మాత్రమే ఈ విషయమై సందేహాలున్నాయి. ఈ మేరకు కొన్ని సందేహాలు, అనుమానించదగ్గ అంశాలు కనిపిస్తున్నాయని ఆ కొద్ది మంది భావిస్తున్నారు. హీరో సునీల్పై ఎవరో ఓ నిర్మాత కక్ష కట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జక్కన్న సినిమా ఓ మాదిరి ఎబోవ్ యావరేజ్ సినిమా అనిపించుకున్నా కూడా శాటిలైట్ కాలేదు. సాధారణంగా కామెడీ సినిమాలకు, ఫ్యామిలీ సినిమాలకు శాటిలైట్ సమస్య పెద్దగా రాదు. పైగా రేటు కోసం పట్టుపట్టి కూర్చుంటే ఏమో అనుకోవచ్చు, కానీ అదీ లేదు. అయితే నిర్మాత ఏదో కింద మీద పడి ఓ ఛానల్ దగ్గర మొత్తానికి ఓకే అనిపించుకున్నారట. ఫైల్ అంతా మూవ్ అయింది. తెల్లవారి ఓకే అయిపోతుంది, చెక్ చేతికి వస్తుంది అనుకున్న టైంలో ఏం జరిగిందో సారీ చెప్పేశారట. దీని వెనక ఓ నిర్మాత ఉన్నారని, సునీల్ సినిమాను కొనవద్దని ఆ ఛానల్ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. అదే విధంగా కృష్ణాష్టమి, జక్కన్న, వీడు గోల్డ్ సినిమాల ప్రచారం సందర్భంగా కూడా కొన్ని ఛానళ్లకు, ఎఫ్ఎంలకు కూడా ఓ నిర్మాత ఫోన్లు చేసి వాటికి మరీ ఎక్కువ ప్రచారం ఇవ్వద్దని కోరినట్లు తెలుస్తోంది. ఇది వాస్తవమే అని ఆయా ఛానళ్ల జనాలు చెబుతున్నారట. కానీ ఎవరా నిర్మాత అన్నది మాత్రం చెప్పడం లేదట. సునీల్ మీద ఇంతగా పగబట్టగల అవసరం ఏ నిర్మాతకుంటుంది? పైగా ఛానల్స్ను, మీడియాను కాస్తైనా ప్రభావితం చేయగల నిర్మాత ఎవరై ఉంటారు అన్నది అనుమానం. ఇవన్నీ గాలివార్తలేమో అని అనుకుంటే కాదని సునీల్ సన్నిహితులు అంటున్నారు. పైగా కొన్ని నెలల క్రితం ఓ సినిమా పెద్దాయన కూడా సునీల్కు చెప్పారట, నీ వెనక సంథింగ్ జరుగుతోంది చూసుకో అని. ఇప్పుడు అది ఇది కలుపుకుంటే నిజమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తెలియంది ఆ నిర్మాత ఎవరన్నదే, ఆ అవసరం ఎవరికి ఉందన్నదే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.